ఓక్వుడ్ అరణ్యంలో స్నేహపూర్వకమైన ఒక చిన్న గిల్లి శామీ నివసించేది. అతను తన నిజాయితీకి పేరు పొందాడు. శామీకి అరణ్యంలోని అందరికంటే ముద్దుగా పొడవైన తోక, మెరిసే విచిత్రమైన కళ్ళుండేవి. అతని స్నేహితులు లిలా అనే కుందేలు మరియు టోబీ అనే తాబేలు అతన్ని ఎప్పుడూ అత్యంత నిజాయితీపరుడు అని ఉప్పు, నిప్పు పులుముతూ ఆటలాడేవారు. కాని శామీ మాత్రం వాటిని పట్టించుకునేవాడు కాదు. ఒక వెలుగైన ఉదయం శామీ ఒక ఆకులో వేరుగడ నాకుతూ ఉంటే ఆకుపై మెరుస్తున్న ఒక చిన్న బంగారు తాళం కనిపించింది. శామీ ఆ తాళాన్ని తీసుకుని ఇది ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకోవాలని అనుకున్నాడు. అతను తన స్నేహితులను అడగాలని నిర్ణయించుకున్నాడు. మొదట లిలా అక్కడికి వచ్చింది. అయ్యో శామీ, ఇది ఎంత అందమైన తాళం! నువ్వే దీన్ని ఉంచుకో అని అంది కంటి కొట్టుమిట్టాలతో. కానీ నిజాయితీ కల శామీ తలుపాడు. ఇది నాది కాదు లిలా. దీని యజమానిని కనుక్కోవాలి అని చెప్పాడు. ఆ తరువాత టోబీ తాబేలు నెమ్మదిగా వచ్చింది. బాగా ఉంది శామీ. ఇది ఎంతో విలువైనదై ఉండవచ్చు. కాని నువ్వు దీని యజమానిని కనుక్కోవాల్సిందే అన్నాడు. తరువాత శామీ ఓక్వుడ్ అరణ్యంలోని ప్రతి జంతువుని అడుగుతూ ఆ తాళం ఎవరికి చెందిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అరణ్యంలోని ఎత్తైన చెట్టులో నివసించే జ్ఞానవంతుడైన పింగళ ఆలివర్ ని కూడా అడిగాడు. నాది కాదు శామీ. కానీ నీకు శుభాకాంక్షలు అని ఆలివర్ హుషారుగా చెప్పాడు. అంతలోనే అతనికి బొబ్బర్ల చెట్ల దగ్గర మెల్లగా ఏడ్చే శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎక్కడినుంచి వస్తుందో వెతుకుతూ శామీ చిన్న ఎలుక మిల్లీని కనుగొన్నాడు. ఆమె విచారంగా ఏడుస్తూ ఉంది. ఏమైంది మిల్లీ? శామీ కదలకుండా అడిగాడు. మిల్లీ కన్నీటి కళ్లతో పైకి చూసి, నేను నా అమ్మమ్మకు సంబంధించిన ప్రత్యేకమైన తాళం కోల్పోయాను. ఎక్కడా చూడటం కుదరలేదు అని బాధగా చెప్పింది. శామీ హృదయం ఉప్పొంగిపోయింది. అతను తన పొడవైన తోకలోంచి ఆ చిన్న బంగారు తాళం తీసి, నువ్వు వెతుకుతున్నది ఇదేనా అని ప్రశ్నించాడు. మిల్లీ ఆనందంతో కళ్ళెదురుగా చూసింది. అవును, అవును. అదే. ఓహ్, చాలా ధన్యవాదాలు శామీ, చాలా ధన్యవాదాలు అని మిల్లీ తాళాన్ని గట్టిగా పట్టుకుని ఆనందంగా కౌగిలించింది. శామీ హృదయం ఆనందంతో నిండిపోయింది. చివరికి తాళం యజమానిని కనుగొన్నాడు. శామీ లిలా, టోబీలకు మిల్లీ గురించి చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ నవ్వారు. నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితమే ఇస్తుంది అని లిలా నవ్వుతూ చెప్పింది. ఆ తరువాత ఓక్వుడ్ అరణ్యంలో ఎవరికైనా తమవి కాని వస్తువులు దొరికితే వాళ్లు వెంటనే శామీకి తీసుకువచ్చేవారు. ఎందుకంటే ఆ నిజాయితీగల చిన్న గిల్లి వాటిని నిజమైన యజమానుల దగ్గరికి చేరేలా చూసేవాడు.